K Plus News Network presents. మాదక ద్రవ్యాలకు బానిసైన వారికి మార్పు రూపంలో పునరావాస కేంద్రానికి శ్రీకారం. నగరంలోని బిల్డప్ సర్కిల్ ఈద్గా ఎదురుగా మాదక ద్రవ్యాలకు బానిసైన వారికి ఇంతియాజ్ అలీ ఆధ్వర్యంలో మార్పు పునరావాస కేంద్రానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి కడప సీనియర్ సివిల్ జడ్జ్ ఎస్ బాబా ఫక్రుద్దీన్, కడప డైరెక్టర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆర్వి కృష్ణకిషోర్ ముఖ్య అతిథులుగా విచ్చేసి మార్పు పునరావాస కేంద్రానికి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మన దేశం యువశక్తికి పేరుగాంచిందని, కానీ నేడు యువత పూర్తిగా డ్రగ్స్ బానిసలుగా మారారని, ఇది మన జిల్లాలో కూడా చాలా దయనీయమైన పరిస్థితిగా ఉందని పట్టుమని 16 ఏళ్లు నిండని టీనేజ్ పిల్లలు కిక్కు కోసమో లేదా థ్రిల్ కోసమో పొగ త్రాగడం, మద్యం తాగడం మరియు ఇతర మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఈ వ్యసనాలు వారి కుటుంబ గౌరవంపై ప్రభావం చూపిస్తుందని అన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా మత్తు నివారణ కేంద్రం అనేటువంటిది ఏర్పాటు చేసి అందులో దీనిపై కౌన్సిలింగ్, అలాగే చికిత్స మరియు వారి నైపుణ్యతను ఆధారంగా చేసుకొని పునరావాసం కల్పించడం హర్షించదగ్గ విషయమని వారన్నారు. సామాజిక కార్యకర్తలు మరియు భావజ్ఞులైన వైద్యులు మరియు కౌన్సిలింగ్ చేత వారికి రోజువారీ ఆరోగ్య పరీక్షలు మరియు కౌన్సిలింగ్తో వారి ప్రవర్తనలో మార్పు తీసుకురావాలని ఆకాంక్షించారు. యువతరానికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని సంకల్పంతో డ్రగ్స్ డి అడిక్షన్ సెంటర్ను కడపలో ఏర్పాటు చేయడం అభినందనీయమని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, నగర ప్రముఖులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు. ఎవ్రీథింగ్ ఆల్ ఈజ్ అండర్ సీసీ కెమెరా కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి మనకేమి ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉంటాము. ప్రతి యాక్టివిటీస్ని మనం అబ్జర్వ్ చేయడానికి సీసీ కెమెరాస్. తర్వాత నర్సెస్, వీళ్ళకు మేల్ నర్సు, ఫీమేల్ నర్సు ఇద్దరు ఉంటారు. వీళ్ళకు సర్వీస్ అందిస్తూ ఉంటారు. అందరికీ నమస్కారం. కడప టౌన్లో విత్ రిగార్డ్ టు డ్రగ్ అబ్యూస్, డ్రగ్ మిస్యూజ్ చాలా ఎక్కువగా ఉంది. నవేడేస్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఫ్రమ్ ది కడప సిటీ దట్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్, యంగ్ జనరేషన్, లాట్ ఆఫ్ men, lot of transgenders also affected by the drug abuse. ఈ డ్రగ్ అబ్యూస్ అనేది రకరకాలుగా జరుగుతుంది. ఇట్స్ డిపెండ్స్ అపాన్ ది నేచర్ ఆఫ్ డ్రగ్ దే ఆర్ యూజింగ్. చాలా మంది గాంజాకి, చాలా మంది మత్తు పదార్థాలకి, సిగరెట్స్ కి అన్నిటినీ వీళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ ఒక ఫన్గా స్టార్ట్ చేస్తున్నారు పిల్లలు. ఇంట్లో వాళ్ళు చెప్పిండే విషయాలని దృష్టిలో పెట్టుకోకుండా ఆ తర్వాత దానికి అడిక్ట్ అవుతున్నారు. ఈ అడిక్ట్ అవ్వడానికి నుంచి వీళ్ళందరినీ బయటికి తెచ్చేందుకు ఒక గొప్ప అవకాశంగా ఇక్కడ మార్పు, ది చేంజ్ అనే సొసైటీ ఇక్కడ డాక్టర్స్ ఆధ్వర్యంలో వీళ్ళు ఓపెన్ చేశారు. ఈ సొసైటీ మొత్తం కౌన్సిలర్స్, సైకాలజిస్ట్, తర్వాత హ్యావింగ్ గుడ్ ఇన్పేషెంట్ బెడ్స్ ఫీజిబిలిటీస్ ఉన్నంతలో స్టార్ట్ చేశారు. అండ్ దే ఆర్ రిక్వైరింగ్ సమ్ మోర్ అసిస్టెన్స్. అందుకు నేను ఇక్కడ ఉండే డిజబుల్ డిపార్ట్మెంట్ ఏడీ గారికి రిక్వెస్ట్ చేయడం ఏమంటే, వీళ్ళకి కావాల్సిందే హెల్ప్ గవర్నమెంట్ తరఫున ఉండేది మొబిలైజ్ చేయమని చెప్తున్నాను. దీన్నంతా ఈ కడప ప్రజలు, కడప డిస్టిక్ లో ఉండే ప్రతి ఒక్కరు ఎవరైనా సరే దీన్ని వినియోగించుకుంటారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు బాబా ఫక్రుద్దీన్ అండి, డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ కమ్ సీనియర్ సివిల్ జడ్జి కడప.
నమస్కారం సార్. నా పేరు కృష్ణ కిషోర్. నేను సహాయ సంచాలకులు వికలాంగులు వయోవృద్ధుల వికలాంగుల సంక్షేమ శాఖ. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మా మదర్ కన్సర్న్ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ కింద నషాముక్త భారత్ అభియాన్ అనే దాన్ని ప్రోగ్రామ్ కింద ఈ వీళ్ళకి సజెస్ట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఇక కమిటెడ్ గా మనకు ఒక డ్రగ్ అడిక్షన్ సెంటర్ కడప లాంటి నగరంలో పెట్టడం చాలా మంచి ఆహ్వానం. ఎందుకంటే డ్రగ్స్ కి బానిసైన వారిని మనం బాగు చేయగలిగితే కుటుంబాలంతా కూడా బాగుపడతాయి, తద్వారా సమాజం కూడా బాగుపడుతుంది. సో ఇటువంటి ఈ సెంటర్స్ ని వీళ్ళ రాబోయే కాలంలో గౌరవ జడ్జి గారి ఆదేశాల మేరకు వీళ్ళ పర్ఫార్మెన్స్ ని వెయిట్ చేసుకుని వీళ్ళు బాగా సేవ చేస్తున్నారని తెలిసినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వీళ్ళకి ఖచ్చితంగా సపోర్ట్ వచ్చేటట్టు మేము సేవ చేస్తాము. ఇవాళ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి కొన్ని రోజులు వీళ్ళని ఖచ్చితంగా కొంచెం వీళ్ళ పనితీరు కూడా గమనించవలసిన అవసరం ఎట్లయినా ఉంది. సో పని ఈ గతంలో వీళ్ళతో పనిచేసిన అనుభవం నాకు ఉంది. మార్పు అనేది వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళకి ఈ మా గౌరవ జడ్జి గారి ఆదేశాల మేరకు మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని కోరుకుంటున్నాం. అదేవిధంగా పాత్రికేయులు కానీ మిత్రులు ఎవరైనా కూడా కుటుంబాలు బాగుపడాలంటే ఇటువంటి సెంటర్ ఇక్కడ ఒకటి ఉంది అనేది ప్రజలకు తెలిస్తే ఆ యొక్క సేవలను వాడుకుని కుటుంబాలు బాగుపడతాయన్న దాని మీద మీరు దయచేసి కొంచెం పబ్లిసిటీ ఇస్తారని చెప్పి మీ అందరూ కూడా దయచేసి చేతులు అన్ని పేరు పేరు కోరుకుంటూ ఈ అవకాశం థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆధ్వర్యంలో మేము డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ అనేటువంటిది ఒక స్టార్ట్ చేస్తున్నాం. ఇందులో ముఖ్యంగా ఎవరైతే మద్యానికి మత్తు పదార్థాలకు వ్యసనంగా మార్చుకుని వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారో వాళ్ళని ఆ దుర్భరమైనటువంటి పరిస్థితిని నుంచి బయటకు తీసుకురావాలనే సదుద్దేశంతో ఇది ఓపెన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ఈరోజు గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల అనుసారము మన అలాగే మన జడ్జి గారు బావ ఫక్రుద్దీన్ గారు, సీనియర్ సివిల్ జడ్జి గారు, అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ మేనేజర్ గారు, డిజేబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, తర్వాత మా గురువు గారు నాగేశ్వర రెడ్డి గారు, పీపుల్స్ యాక్షన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యొక్క సంస్థ మా గురువు గారు, అలాగే డొమెస్టిక్ వైలెన్స్ కౌన్సిలర్ పర్వీన్ నాజ్ గారు అందరూ కూడా రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మేజర్ గా మేము పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కడపలో ఉన్నటువంటి యువత పూర్తిగా ఈ మద్యానికి గంజాయికి చాలా బానిసైపోయి పరిస్థితి ఏర్పడడం చూసిన తర్వాత మేము డాక్టర్స్, తర్వాత సోషల్ ఎక్స్పర్ట్ ప్రొఫెషనల్స్ అనేటువంటి వాళ్ళందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుని ఏడి గారిని కలిసిన తర్వాత ఏడి గారి యొక్క అనుమతి మేరకు ఆయన సలహాల మేరకు మేము ఇది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఏడి గారు ఫర్ గివింగ్ కంటిన్యూస్ సపోర్ట్ టు ఎస్టాబ్లిష్ దిస్ సెంటర్. సో నగర పౌరులందరికీ కూడా నేను చెప్పడం ఏమంటే ఎవరైతే మీ బిడ్డలు కానీ మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా కానీ ఈ యొక్క మద్యానికి కానీ ఏదైనా మత్తు పదార్థానికి వ్యసనంగా మారి ఉంటే వాళ్ళని దయచేసి మా దగ్గరకు తీసుకుని వస్తే మేము వారికి కంటిన్యూస్ కౌన్సిలింగ్ ఇచ్చి మెడికల్ పరంగానే కంప్లీట్ గా సైకియాట్రీ అండ్ సైకియాట్రీ ద్వారా అందరిలో, అలాగే ఎంబీబీఎస్ డాక్టర్ యొక్క పర్యవేక్షణలో ఎక్స్పర్ట్స్ కౌన్సిలింగ్ యొక్క సజెషన్స్ తీసుకుంటూ వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్లకు పూర్తి స్థాయిలో మార్పు